హృదయం అనేది ఘోరమైన వ్యాధి కలదు. ఎంత వ్యాధి కలదంటే దీన్ని బాగు చేసేవాడు ఎవరు కూడాని ప్రపంచంలో లేరు. ఎందుకంటే శరీరానికి ఏ రోగం వచ్చినా, క్యాన్సర్ వచ్చినా, లేకపోతే షుగర్ వచ్చినా, బీపీ వచ్చినా, మరి భయంకరమైన ఏ రోగాలు వచ్చినా దెర్ ఈజ్ ఎ మెడిసిన్ అండ్ దెర్ ఈజ్ ఎ క్యూర్. బతికినా బతకపోయినా ఒక ఛాన్స్ అయితే ఉన్నది. కానీ హృదయాన్ని బాగు చేసేది మాత్రం ఎవరూ లేరు. ఎందుకు అంటే ఈరోజు మన కంటికి కనిపించే ఏవైతే రేపులు, మర్డర్లు, మానభంగాలు ఏవైతే జరుగుతున్నాయో, భయంకరమైన యుద్ధాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి అని అంటే బైబిల్ ఏం చెప్తుందంటే మత్తయి సువార్త 15:19, మార్కు సువార్త 7:21-22 ఏముంటుందంటే ఈ హృదయంలోనే మర్డర్లు, మానభంగాలు, వ్యభిచారాలు, జారత్వాలు అంటే రేపులు ఏవైతే జరుగుతున్నాయో సమాజంలో ఇవన్నీ ఫస్ట్ ఎక్కడి నుంచి మూలం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే మన హృదయంలోనే స్టార్ట్ అవుతాయి. హృదయం ఏమైతే నిండిపోతుందో అదే జరుగుతుంది. ఒక సైకో కానీ, ఒక టెర్రరిస్ట్ కానీ వాడు హృదయంలో అనుకుంటాడు నేను చంపాలి లేకపోతే రేప్ చేయాలి, ఇవన్నీ ఇక్కడ జరుగుతాయి కాబట్టి అది బయటగా అవుతున్నాయి. కానీ మరి హృదయాన్ని బాగు చేసేవాడు ఎవడు? ఇవాళ చూస్తే ఒక మానసికమైన కూతురిని తండ్రి రేప్ చేశాడు, 3 సంవత్సరాల పాపని మరొకడు రేప్ చేశాడు, మరి డాక్టర్ కేసు, ఇలాంటి భయంకరమైన జరుగుతున్నాయి. మరి వీటన్నిటిని ఆపే మందు ఈ సమాజంలో లేదు. ఎక్కడో జరుగుతున్న టెర్రరిస్టులని, యుద్ధాలను ఆపుతున్నారు కానీ కంటి ముందు కనిపించే రేపులు, మానభంగాలు, మర్డర్లు ఇవన్నీ ఎవరు ఆపలేకపోతున్నారు. మరి దీనికి మందు ఏంటి? దీన్ని ఎలాగ నయం చేయాలంటే యేసుప్రభువు వారు ఏమంటున్నారంటే రినీవింగ్ అండ్ ట్రాన్స్ఫరింగ్ ఇంటూ చేంజ్ ఇంటూ క్రైస్ట్. అంటే నువ్వు యేసు ప్రభులోకి రినీవ్ అవ్వగలిగితే నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ మాటలు, ఎందుకంటే యేసు ప్రభు అనేవాడు నీలో ఉంటే ఇలాంటివన్నీ జరగవని చెప్పేసి ఆయన అంటున్నాడు. ఎందుకంటే యేసు ప్రభు అంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము. ఎందుకంటే ఆయనే పీసు, ఆయనే ప్రేమ, ఆయనే దయ, ఆయనే కైండ్నెస్. ఆయన కానీ మనలో ఉంచగలిగితే ఇలాంటివన్నీ జరగవు.